ఇది ఎట్లా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ చేయాల్సింది. ప్రాథమికంగా మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదులే బాంబు దాడి చేశారన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంది. అయితే ఇటువంటి లొకేషన్ లో గతంలో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే లొకేషన్ లో దుంబిని పార్కు అదేవిధంగా ఇటు గోకుల్ చాట్ లో బాంబు అయినటువంటి తరుణంలో అప్రమత్తమైనటువంటి పోలీసులు అదే టైంలో దిల్సుఖ్ నగర్ లో కూటంలో బాంబులు గుర్తు చేయగలిగింది, దానిని డిస్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈసారి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా దిల్సుఖ్ నగర్ టార్గెట్ చేసుకుని పోలీసులు ఎందుకు పర్యవేక్షించారు, దీని వెనక ఉగ్రవాదులు ఉన్నారా, ఎందుకు జరిగినటువంటి కూడా పోలీసులు కొంత తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు పనిచేసినటువంటి సమయంలో పోలీసు పహారా ఎందుకు నటించింది, ఇంటెలిజెన్స్ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి, ప్రముఖులకి కేటాయించేటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి తరుణంలో సామాన్య ప్రజల రక్షణ కరువైనటువంటి తరుణంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఇదే మాటలో పదే పదే చెప్పినటువంటి తరుణంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెంది దీన్ని పక్కదారి పట్టించే విధంగా చేసేటువంటి సమాచారం కూడా ఉంటుంది. ఏది ఏమైనా పోలీసులు నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుంటే పోలీసులు నిర్వహించాలంటూ కూడా ప్రజాస్వామ్యాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అయితే డాక్టర్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించారా, ఏమైనా ప్రకటన చేశారా, మీరేమైనా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగిందా? పోలీసులు పత్రికా ప్రకటనలకు తమ మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాల కేసులకు మాత్రమే చెప్పేటువంటి పోలీసులు